ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా 24వ మహాసభలు డిట్రాయిట్లో జూలై 3, 4, 5 తేదీలో వైభవంగా జరిగాయి. ప్రపంచంలోని తెలుగు వాళ్ళంతా ఎదురు చూసే తానా మహాసభలు ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరిగాయి. తరతరాల తెలుగుదనం తరలివచ్చే యువతరం నినాదంతో తెలుగు వైభవం చాటేలా నిర్వహించిన మహాసభలపై సాక్షి ఎన్ఆర్ఐ స్పెషల్ ఫోకస్. బ్యాంక్వెట్ కార్యక్రమాలతో తానా మహాసభలు ఘనంగా నిర్వహించారు. జూలై 3న నోవైలోని సబ్బర్బన్ కలెక్షన్ షో ప్లేస్ లో వెల్కమ్ రిసెప్షన్ తో వేడుకలు స్టార్ట్ అయ్యాయి. ప్రారంభోత్సవ గీతంతో మహాసభలకి శ్రీకారం చుట్టారు. ఇక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వేర్వేరు రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన తెలుగు ప్రముఖులకి తానా అవార్డులు కూడా అందించింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా 24వ మహాసభలు డిట్రాయిట్ నోవైలోని సబ్బర్బన్ కలెక్షన్ షో ప్లేస్ వేదికగా అంగరంగ వైభవంగా జరిగాయి. జూలై 3న బాంక్వెట్ కార్యక్రమాలతో మహాసభలు గ్రాండ్గా ప్రారంభమయ్యాయి. మహాసభలు మొదటి రోజు కార్యక్రమాలకు దాదాపు 12,000 మంది రావడంతో నిర్వాహకులు ఉత్సాహంగా కనిపించారు. ఆటలు పాటలు, సంగీత విభావరులు, సినీతారల మాటలతో తానా మహాసభలు వేలాది మందిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పలు విభాగాల్లో సేవలు అందించిన వారికి తానా మెరిటోరియస్ అవార్డులను బహకరించారు. తెనాలి డబుల్ హార్ట్స్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ శ్యామ్ ప్రసాద్ ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐల కృషిని ఆయన అభినందించారు. సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. తానా 24వ మహాసభలు ఇక్కడ డెట్రాయిట్ నోవై సబర్బన్ షో ప్లేస్ కన్వెన్షన్ సెంటర్లో చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు గ్రాండ్ ఫైనాలే, లాస్ట్ డే. తమన్ గారి మ్యూజికల్ కాన్సర్ట్, అలాగే లోకల్ ప్రోగ్రామ్స్, అలాగే మురళీమోహన్ గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, ఇట్లా రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా జయప్రదం చేసిన ఇక్కడ లోకల్ డెట్రాయిట్ టీమ్కి, వాలంటీర్స్కి, దాతలకి, తానా మెంబర్స్కి, తానా సీనియర్ నాయకులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ 24 మహాసభలు గత 6 నెలల నుంచి ఇంత ప్లాన్ చేసిన కన్వీనర్ ఉదయ్ కుమార్ చాపలమడుగు గారు, అలాగే చైర్మన్ గంగాధరనాథ్ గారు, డైరెక్టర్ సునీల్ గారు, మిగతా ఇతర నాయకత్వ బృందానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాగే రానున్న రోజుల్లో తానా ఆధ్వర్యంలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేమి, అలాగే ఇండియాలో ఇక్కడ చారిటబుల్ యాక్టివిటీస్ అయితేనేమి, తానా గత 45 సంవత్సరాలు ఎలాగ చేసిందో అలాగే మన ముందు కూడా చేస్తామని, దానికి మీ అందరూ సహకారం కావాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ అండి. మేము ఆల్మోస్ట్ 3 to 6 months నుంచి ప్లాన్ చేసుకుంటా ఉన్నామండి. ఈ ఈవెంట్ గురించి సెక్యూరిటీ ఎలా మేనేజ్ చేయాలి, వెన్యూ అందరికీ కంఫర్టబుల్గా ఎలా ప్రొవైడ్ చేయాలి అనేది ఒక ఆల్మోస్ట్ 6 months నుంచి ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. యాజ్ పర్ ద ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. వీఆర్ వెరీ హ్యాపీ వితౌట్ ఎనీ ఇష్యూస్. దేర్ ఆర్ నో కన్సర్న్స్, సెక్యూరిటీ కన్సర్న్స్ కానీ, వెన్యూలో ఇబ్బందులు కలిగినాయని కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేసే విధంగా వెన్యూని తయారు చేయడం జరిగింది. అదేవిధంగా సెలబ్రిటీ స్టేటస్, సెలబ్రిటీ సెక్యూరిటీ అనేది ఒక కత్తి మీద సాము లాంటిది. అలాంటిది మా వాలంటీర్ టీమ్స్ చాలా గట్టిగా చేసి సెలబ్రిటీస్ని కూడా చాలా సెక్యూర్గా, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా తీసుకొచ్చి స్టేజ్ మీద వాళ్ళు మాట్లాడే వరకు ఉండి వాళ్ళని సేఫ్గా మళ్ళీ వెనక్కి పంపించడం జరిగింది. ఇంక చిన్న చిన్న సంఘటనలు కూడా జరగకుండా మేము ఎంతో గట్టిగా సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు ఆల్ ద వాలంటీర్స్. And we are very proud to host in Detroit. As from Detroit, we are very glad to have Tana here, and we'll wait for the next convention that is going to happen in Detroit. 24th Tana Conference. ఇది సెకండ్ డే. చాలా బాగా అవుతుంది కాన్ఫరెన్స్. చాలా పెద్ద పెద్ద వాళ్ళు, కమ్యూనిటీ సర్వీస్ చేసిన వాళ్ళు, ఓల్డ్ తానా మెంబర్స్ అందరూ వచ్చారు. సో గ్రాండర్లో జరుగుతుందండి. వీఆర్ ఆల్ హ్యాపీ. సో ఆల్ ది వెరీ బెస్ట్ టు తానా. తానా ఈజ్ వెరీ ఏన్షియంట్ ఆర్గనైజేషన్ అండి. 48 years బ్యాక్ కాకర్ల సుబ్బారావు లాంటి పెద్దల చేత స్థాపించబడి 48 సంవత్సరాలుగా నిర్విరామంగా టీమ్ స్క్వేర్ అని, ఎడ్యుకేషన్ అని, డిజిటల్ స్కూల్స్ అని, బ్యాక్ హోమ్ ఇండియాలోను అండ్ ఇక్కడ అమెరికాలోను తానా ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవలు చేస్తున్న సంస్థ. 90,000 మంది సభ్యులకు రీచ్ అయ్యి 1,00,000కి రీచ్ అవుతున్న సంస్థ.
48వ సంవత్సరంలో 24వ కాన్ఫరెన్స్ చాలా గ్రాండ్గా జరుగుతుందండి. అందరూ పెద్దలు, మీరు చూస్తే ఏజ్ గ్రూప్ వైజ్గా 70+ పీపుల్ కూడా ఎంతో ఆప్యాయంగా ఈ సంస్థ మానదని వచ్చారు. నిన్న మేము చాలా తక్కువ మంది వస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తే 10,000 మంది వచ్చారు. ఈరోజు మేము 12 నుంచి 15,000 మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది చాలా ఘన విజయం అండి. ఈ విజయం తెలుగు వారికి చెందిద్ది. శ్రీకాంత్ గారు ఫౌండేషన్ ట్రస్టీ ఉన్నారు, నేను ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబరు. ఈ కొత్త తరంలో మేము కూడా మాకు వీలైనంత ముందుకు తీసుకెళ్తాము, మాకు వీలైనంత కమ్యూనిటీ సర్వీస్ చేస్తాం. మరొకసారి సాక్షి ఛానల్ అందరికీ ధన్యవాదాలు. ఏమన్నా కొత్త ప్రాజెక్ట్స్ ఉన్నాయా, దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? ఫౌండేషన్ చాలా ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటుందండి ఎవ్రీ ఇయర్. బేసిక్గా ఇండియాలో చాలా స్కూల్స్కి డొనేట్ చేయటం, అట్లాగే అక్కడ ఉన్న విద్యార్థులకి ఫీజెస్ కానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సిన స్టడీ మెటీరియల్స్, అట్లాగే పెద్దవాళ్ళకి ఐ సర్జరీలని, లేకపోతే ఐ చెకప్లు, అట్లా హెల్త్ క్యాంపులు పెట్టి చాలా సర్వీసులు చేస్తుంది. సో మూవింగ్ ఫార్వర్డ్ సేమ్ సర్వీసెస్ విల్ కంటిన్యూ. అండ్ ఇఫ్ ఎనీథింగ్ ఏమన్నా కొత్త ప్రాజెక్ట్స్ ఎవరన్నా ఇనిషియేటివ్తో వస్తే, ఇప్పుడు లోకల్గా ఉన్న ఇక్కడ తెలుగు వాళ్ళు, అమెరికాలో ఉన్న వాళ్ళు, వాళ్ళ ప్రదేశానికి ఏదో చేయాలనుకుంటారు కానీ వాళ్ళు చేయలేరు టైం పెట్టి, బట్ వాళ్ళు ఆర్థికంగా సహాయం చేయగలరు. అలాంటి వాళ్ళు తానా దగ్గరికి వచ్చి మీరు చేసి పెట్టండి అంటారు. సో తానాకున్న సభ్యులతో, నెట్వర్క్తో అక్కడ కార్యక్రమాన్ని చేసి, సపోజ్ ఏమైనా స్కూల్ కట్టేయాలనుకోండి, హాస్పిటల్ కట్టేయాలనుకోండి, దానికి వాళ్ళ చేయూతతో, తానా సహకారంతో ఆ కార్యక్రమాలు చేస్తామండి. అట్ ది సేమ్ టైం పెద్ద పెద్ద కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. అన్నిటికి కూడా ఇక్కడి నుంచి అక్కడ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇక్కడి నుంచి అప్పుడు ఉండి ఆ కార్యక్రమాలకి ఇక్కడి నుంచి అన్ని సపోర్ట్ ఇస్తూ ఉంటారు. మేము ఊహించిన దానికల్లా ఎన్నో రెట్లు స్పందన వచ్చింది జనంలో కూడా. మేము లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ నుంచి ఎవ్రీడే మాకు ఇంప్రూవ్మెంట్ తెలిసిపోయింది. ఎందుకంటే ఇది తానా పవర్. తానా అనేది 48 ఇయర్స్ ఆర్గనైజేషన్లో ప్రతి నాయకుడు కానీ, సభ్యుడు కానీ, వీళ్ళందరూ కూడా 50 స్టేట్లో కూడా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ పెట్టా కానీ తానాకు వస్తారు. ఆ పవర్ ఇవాళ చూపించారు అందరూ కూడా. ఇట్స్ మోర్ దాన్ వీ ఎక్స్పెక్టెడ్. వీ డిడ్ంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ దిస్ మచ్. థ్యాంక్ యూ ఆల్. So what is the number you expected and what is the turnout? నంబర్ అనేది మేము 3,000 4,000 అనుకున్నాము, అది మించింది బ్యాంక్వెట్కి. రేపు మా హాల్ ఫుల్ అవుతుంది, అంతవరకు చెప్తగలరా? అది ఎక్స్ట్రా చైర్లు కూడా వేయాల్సి రావచ్చు రేపు. I am so sure అండి, ఎందుకంటే తానా అనగానే తండోపతండాలుగా జనాలు మొత్తం ఆల్ ఓవర్ ద కంట్రీ నుంచి తప్పకుండా వస్తారు. అండ్ నేను చూసిన ప్రకారంగా ఇండియా నుంచి పర్ఫార్మర్స్ కూడా వస్తున్నారు చాలామంది. సో దట్స్ అబ్సల్యూట్లీ గోయింగ్ టు బీ ఈవెన్ అ హ్యూజ్ బిగ్గర్ షో. సో ఇప్పుడు మనకి మీరు ఫేస్ చేసిన ఇష్యూస్ ఏమన్నా మాతో షేర్ చేసుకోగలుగుతారా? సో ఫర్ నో ఇష్యూస్, ఎవ్రీథింగ్ అనుకున్న దానికన్నా బాగా జరిగింది. ఫుడ్ కూడా అందరూ కూడా చాలా చాలా బాగుంది ఫుడ్ అని అన్నారు. ప్రోగ్రామ్స్ కూడా ఎక్సలెంట్. ఆన్ టైం మొత్తం క్లోజ్ చేయటం ఇవాళ అన్ని ప్రతి సెక్షన్ కూడా ఆన్ టైం జరిగినాయి. ఇటువంటి వాళ్ళు ఉండబట్టి మాకు ఇప్పుడు మేమని కాదు, వీళ్ళు దాని వెనక ముందు ఉండి చేయించే ఒక మాకు మంచి టీం ఉంది ఇక్కడ. మన ఇండియా నుంచి చాలామంది కళాకారులు వాళ్ళందరూ వచ్చారు. ఈరోజు చాలా బాగా జరిగింది. ఈరోజు బ్యాంక్వెట్ బాగా జరిగిందండి. దాదాపు 5,000 మంది వరకు వచ్చారు ఇక్కడ. అలాగే మనకి దిమ్తానా ప్రోగ్రామ్ అని చెప్పేసి సిగ్నేచర్ ప్రోగ్రాము మనకి తానాకి ఇప్పుడు వరకు 12 సిటీల్లో జరిగింది. ఇక్కడ ఫైనల్స్ రేపు జరగబోతుంది. అలాగే రేపు ఎల్లుండి కూడా వివిధ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, అవన్నీ బాగా జరుగుతున్నాయి. అలాగే దీనికి తానాకి ముఖ్య కారణం ఒక 50 ఇయర్స్ బ్యాక్ పెట్టినప్పుడు యూత్ అందరినీ ఒక చాట కలిపి, అంటే కొంచెం మ్యాట్రిమోనియల్కి అలా ఒక వేదికలాగా ఏర్పరచాలనేది మెయిన్ రీజన్ అండి. అలాగే ఈసారి తానా యూత్ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. అంటే 3 రోజులు సెపరేట్గా యూత్ వరకు బాగా జరుగుతున్నాయండి. దానిలో మ్యాట్రిమోనియల్ ప్రోగ్రామ్స్ అవన్నీ బాగా జరుగుతున్నాయి. మేము ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. అలాగే నెక్స్ట్ మనకి ఏంటంటే 50 సంవత్సరాలు అవుతుంది తానా జరిపి, 25th ఇయర్ కూడా బాగా జరుగుతుందని ఆశిస్తున్నాం. ఈ 24వ మహాసభ ట్రెజర్ ఉండటం నాకు ఎంతో ఆనందదాయకం అండి. అలాగే ఈరోజు చూశారు బ్యాంక్వెట్ ఎంత ఘనంగా విజయవంతంగా జరిగిందో. ఫైనాన్షియల్గా కానీ ఏ రకమైనటువంటి అన్ని సహకారాలతో మనకు ముందుకు రావడం జరిగిందండి. బిజినెస్లో కానీ, మన రియల్ ఎస్టేట్ కానీ, ఎగ్జిబిట్స్లో కానీ, స్పాన్సర్స్ కానీ, అన్ని విధాలుగా మనకి ఫైనాన్షియల్గా వెరీ వెరీ స్ట్రాంగ్ అండి. అట్లాగే
ఇప్పుడు జరుగుతున్నటువంటి కాన్ఫరెన్స్ ఇంకా 2 రోజులు ఉందండి. ఆ 2 రోజులు కూడా చాలా చాలా అమోఘంగా ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాక్షి ప్రేక్షకులకు అందరికీ శుభాకాంక్షలు. మా డెట్రాయిట్లో జరుగుతున్న 24th తానా కాన్ఫరెన్స్ చాలా ఘన విజయంగా జరుగుతుంది. మా జోగేశ్వర్ భయ్య, మేము ఉదయ్ భయ్య, మేమందరం కలిసి ఒక పండుగలాగా వీఆర్ ఎంజాయింగ్. వీ వర్క్డ్ వెరీ హార్డ్ ఫర్ దిస్ కాన్ఫరెన్స్. తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమంగా. అయితే బాగా ఒక పండుగ వాతావరణం ఉంది, మేమందరం ఎంజాయ్ చేస్తున్నాము. మీరు వినొచ్చు, వెనుక ఆర్పి పట్నాయక్ గారు మంచి దుమ్ము రేపుతున్నాడు ఆయన సాంగ్స్తో. సో బాగా ఎంజాయ్మెంట్. ఇంకా ఫ్యూచర్లో ఇంకా 2 డేస్లో ఇంకా చాలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నా ఫేవరెట్ చిత్ర గారు, ఎస్పి చరణ్ గారు రేపు కాన్సర్ట్ ఉంటుంది. తర్వాత విల్ ఎండ్ విత్ తమన్స్ షో అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, కె రాఘవేంద్రరావు గారు, లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ ఆర్ హియర్, లాట్ ఆఫ్ బిజినెస్ సెమినార్స్ ఆర్ గోయింగ్ ఆన్ and overall it's a festive environment in Detroit and we are kind of pulling together one of the spectacular shows for North America and the whole global Telugus. ఇవాళ బాగా హ్యాపీగా ఉందండి ఈవెంట్ చూసి ఇంత సక్సెస్ అవ్వటం. అండ్ ఇవాళ రేపు ఇంకా మెయిన్ గ్రాండ్ ఫినాలే కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు క్రేజీగా. అండ్ టాప్ ఆఫ్ ఇట్ ఒక 4 months నుంచి ఒక 300 వాలంటీర్స్ దాకా కష్టపడిందంతా ఇవాళ కనిపిస్తుందండి. ఎవ్రీబడి ఈజ్ వెల్ ఆర్గనైజ్డ్, ఫుడ్ అందరూ అద్భుతంగా ఉందంటున్నారు, ఎగ్జిబిట్స్ ఆర్ హ్యాపీ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఎ పర్ఫెక్ట్లీ ప్లాన్ అండ్ వెల్ ఎగ్జిక్యూటెడ్ ఈవెంట్లో ఉంది. నిన్నటికే ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళ లాస్ట్ కరెక్ట్గా ఈ ప్రైమ్ టైం ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు బేసిక్గా వేరే రూమ్లో అన్నింటి నుంచి వాలంటీర్స్ ఒక 20 మంది వాలంటీర్స్ చైర్స్ అన్నీ కూడా తీసుకొచ్చి చేయడం జరుగుతుంది. రేపు ఈఆర్ ప్లానింగ్ ఫర్ అరౌండ్ లైక్ ఎక్స్పెక్టింగ్ ఏ క్రౌడ్ ఆఫ్ 10,000 పీపుల్ అండి. సో ఆల్మోస్ట్ వీఆర్ మేకింగ్ ఏ హ్యూజ్ ప్లాన్స్ ఫర్ ఇట్ యాజ్ వెల్. We got wonderful leaders and the most wonderful team ever Detroit ever had, and basically and because all the volunteers, all the committees and everything, they already have spent a lot of time, personal time and volunteer time, and they worked, and you can see it over here. It's like perfectly well organized event. Yeah, few committees like the venue committee, security committee, hotels committee, everybody, they have worked really hard, and I want you to speak to them and show them like what they have been doing from past 3 months to the entire Telugu world. తానా మహాసభలో భాగంగా 2వ రోజు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సుమారు 100 మంది కళాకారులతో నిర్వహించిన ప్రదర్శనలు అద్భుతం. సినీ తారల సందడి, ఫ్యాషన్ షో, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రముఖ సింగర్ సునీత, ఎస్పి చరణ్ల సంగీత విభావరి 2వ రోజు కన్వెన్షన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జూలై 4వ తేదీన కాన్ఫరెన్స్ కార్యక్రమాలు వైభవంగా సాగాయి. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. దాదాపు 8,000 మందికి పైగా తెలుగు వాళ్ళు కుటుంబ సమేతంగా ఈ వేడుకలకు తరలి రావడంతో ప్రాంగణమంతా తెలుగు పండగ వాతావరణం కనిపించింది. దానికి తోడు నిర్వాహకులు ఏర్పాటు చేసిన అలంకరణలు, కార్యక్రమాలు తెలుగు వైభవాన్ని మరోసారి చాటి చెప్పాయి. సుమారు 100 మంది కళాకారుల తరతరాల తెలుగు వైభవంపై ప్రదర్శనలు కూడా చేశారు. తానా 2వ రోజున కూడా పలువురిని ఘనంగా సత్కరించారు. సినీతారులు ఐశ్వర్య రాజేష్, నిఖిల్, రాజేంద్ర ప్రసాద్, ఆది, సాయి కుమార్ పలువురిని తానా నాయకులు ఘనంగా సత్కరించారు. అనంతరం వారు ప్రసంగించి తానా చేస్తున్న సేవల్ని ప్రశంసించారు. ఎన్ఆర్ఐల కృషిని అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షో, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రముఖ సింగర్స్ సునీత్, ఎస్పి చరణ్ల సంగీత విభావరి ఆడియన్స్ని మంత్రముగ్ధుల్ని చేసింది. సుమా వ్యాఖ్యాతగా కార్యక్రమాలను ఆకట్టుకునేలా నిర్వహించారు. చాలా హ్యాపీగా ఉందండి. ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్యాదరింగ్స్ ఆఫ్ తెలుగు పీపుల్ అండ్ ఇక్కడ వీళ్ళందరినీ చూడడం ఇట్స్ లైక్ రియలీ రియలీ హ్యాపీ అండ్ ఎప్పుడు నా సినిమాని ప్రోత్సహించారు అండ్ యూ కెన్ సీ ద వైబ్ అండ్ ద ఎనర్జీ దట్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ ద లాట్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ వేర్ దేర్, లాట్ ఆఫ్ కిడ్స్ పర్ఫార్మ్, లాట్ ఆఫ్ ఓల్డర్ పీపుల్ పర్ఫార్మ్ అండ్ ఐ థింక్ ఆల్ అక్రాస్ అమెరికా పీపుల్ హ్యావ్ కమ్ హియర్ టుగెదర్. సో చాలా సంతోషంగా ఉంది. ఐ వాంట్ టు థ్యాంక్ ద తానా టీమ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఐ థింక్ దిస్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు మీట్. హ్యాపీ టు బీ హియర్. తానా తెలుగు వాళ్ళందరూ ఇక్కడ అందరూ కూడా చాలా మంది గ్యాదర్ అయ్యారని, నిన్న కూడా మంచి సక్సెస్ అయిందని విన్నాను ప్రోగ్రామ్. అండ్ హ్యాపీ దట్ అందరినీ కలవడం, ఆల్ ది ఎన్ఆర్ఐస్, ఆల్ తెలుగు వాళ్ళు. సో ఒక విధంగా చెప్పాలంటే మన హైదరాబాద్లో ఉన్న ఫీలింగే ఉంది నాకైతే. ఎక్కడికో నేను మిస్ అవ్వట్లేదు. అండ్ ఎస్, ఇట్స్ బీన్ 1 week ముందే వచ్చానండి నేను తమనన్న, మన అశ్విన్, మేమంతా క్రికెట్ ఆడడానికి వచ్చాం ఇక్కడ. సో డాలస్లో ఒక మ్యాచ్ ఆడాం, తర్వాత ఒక 3 మ్యాచ్లు మన టాంపాలో ఆడాం. సో ఇవాళే నేను, తమన్ గారు అండ్ అశ్విన్ ఇక్కడికి రావడం జరిగింది. అండ్ ఈవినింగ్ తమనన్న ప్రోగ్రామ్ ఉంది. సో వెరీ ఎక్సైటెడ్ ఫర్ దట్ అండ్ థ్యాంక్స్ తానా ఫర్ ఇన్వైటింగ్ మీ. 97 బాలు గారి దగ్గర నుంచి ఐఎమ్ కమింగ్ టు తానా యాజ్ అ
drummer. Then with Manigaru, I came as a programmer. Now individually, I'm performing. I think for the third time. I'm really excited. Very happy to perform at Tana this year, 2025, in Taman Gari's team. So super excited and pumped up. చాలా హ్యాపీగా ఉందండి. దిస్ ఇస్ మై 5th టైం టు కమ్ టు దిస్ కాన్ఫరెన్స్ అండ్ ఎవ్రీ ఇయర్ అట్లా అందరూ తెలుగు వాళ్ళు వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం అన్నది ఇట్స్ అ వెరీ స్పెషల్ థింగ్ అండ్ లాడ్ ఆఫ్ హాస్పిటాలిటీ అండ్ లాడ్ ఆఫ్ నెట్వర్కింగ్ చాలా అవుతున్నాయి అండ్ ఇట్స్ సో గుడ్ దట్ పీపుల్ కమ్ అండ్ టెల్ మీ సాంగ్స్ బాగుంటాయి అని ఇట్స్ రియలీ గుడ్ టు మీట్ పీపుల్ అబ్రాడ్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ తానా ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ థ్యాంక్ యూ తమన్ సార్ ఫర్ వెరీ హ్యాపీ అండి. ఫస్ట్ టైం రావడం తానాకి నేను, అది 24th ఇయర్ జరుపుకున్నాను. తానాకి రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను ఆది తమన్ ముగ్గురం కలిసి వచ్చాము. ఇంకా జర్నీ ఇంకా హ్యాపీగా ఉంది. క్రౌడ్ నిన్న మొన్న చాలా బాగున్నారని చెప్పారు, ఇవాళ ఇంకా బాగుంటది అన్నారు. ఎక్సైటెడ్ టు వాచ్ అండి, చూడాలి. థ్యాంక్ యూ 24th తానా కాన్ఫరెన్స్ నిన్ననే బ్యాంక్వెట్ హోస్ట్ చేశాను అండ్ ఇవాళ రేపు ఈవినింగ్ స్లాట్ హోస్ట్ చేయబోతున్నాను. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ, ఎందుకంటే ఇక్కడ లోకల్ టాలెంట్ చాలా మంది వచ్చి పర్ఫామ్ చేస్తూ ఉంటారు. అవన్నీ చూడడం నయనానందంగా ఉంటుంది. అలాగే ఈరోజు మన ఎస్పి చరణ్ గారు, సునీత గారి మ్యూజికల్ కాన్సర్ట్ ఉంది, రేపు తమన్ గారి మ్యూజికల్ కాన్సర్ట్ ఉంది, ఇవాళ రాఘవేంద్రరావు గారి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఉంది. సో కుడోస్ టు ఆల్ ది వాలంటీర్స్ హూ హ్యావ్ డన్ సచ్ గ్రేట్ వర్క్. Big conference and also I get to meet a lot of people. నాకు తెలిసిన వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా. సో ఇట్స్ అ గుడ్ థింగ్. ఈరోజు ఆర్పి గారిది జరిగింది, రేపు నేను చరణ్ గారు ఇద్దరం కలిసి పాడబోతున్నాం. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. యూఎస్ ఒక సెకండ్ హోమ్ లాగా నాకు. సో ఐ కీప్ కమింగ్. 2003లో ఫస్ట్ టైం నేను తానాకు వచ్చాను. అప్పటి నుంచి ఐ హ్యావ్ బీన్ కమింగ్ అనమాట. అండ్ దిస్ ఈజ్ అగైన్ ఐఎమ్ హియర్ ఫర్ తానా. నేను బ్యాంక్వెట్లో ఐ హ్యావ్ పర్ఫార్మ్ దేర్. అయిపోయింది, ఇంకా రిలాక్సింగ్. రెస్ట్ ఆఫ్ ది షోస్ విట్నెస్ చేస్తున్నాం. యూజువల్గా ఏంటంటే అండి, ఎన్ని సినిమాలు పాడినా, ఎంత పెద్ద హీరోస్కి పాడినా కూడా కొన్ని వేదికలు మాకు ఒక గౌరవాన్ని, ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. అలాంటిది వేదిక తానా. వాళ్ళ దగ్గర నుంచి ఇన్విటేషన్ వచ్చిందంటేనే ఓకే, మేము ఒక ప్రమోషన్ వచ్చిందన్న భావనలో ఉంటాము. సో దిస్ ఈజ్ మై 4th టైం ఐ కేమ్. లాస్ట్ టైం చిత్రా గారితో వచ్చాను. దిస్ టైమ్ ఐఎమ్ పర్ఫార్మింగ్ విత్ ఆర్పి గారు. అయిపోయింది, నేను పర్ఫామ్ చేసేసాము, అన్ని పాటలు పాడడం జరిగింది. సో ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. 24th కాన్ఫరెన్స్ తెలుగు వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకురావడము, వాళ్ళ కల్చర్ని, అదంతా నాకు నచ్చుతుంది. అన్నీ చాలా చేసాము, ఎన్నో కంట్రీస్లో. బట్ దిస్ ఈజ్ సంథింగ్ ఆల్వేస్ స్పెషల్. తానా ఎప్పుడు వస్తుందా మనకి, అదొక సంక్రాంతి పండుగ ఎలాగో ఇది నాకు అలా అనిపిస్తుంది పర్ఫామ్ చేయడం. అది బాగుంది, పార్టిసిపేషన్ అంతా బాగుంది. ఇక్కడ అందరూ సందడిగా బాగున్నారు, వెన్యూ కూడా బాగుంది. తానా మహాసభలకి చాలా మంది వచ్చారు. డిఫరెంట్ స్టేట్స్ నుంచి చాలా ఎక్కువ క్రౌడ్ వచ్చారు. చాలా బాగుంది. అందరూ ఇండియన్ పీపుల్ అందరూ ఒక దగ్గర కలుసుకొని, అందరూ ఒక దగ్గర ఇట్లా మన కల్చర్ని ఇంకా ఫార్వర్డ్ తీసుకెళ్తున్నందుకు. అండ్ నిన్నైతే బ్యాంక్వెట్ జరిగింది, ఈరోజు సునీత గారి లైవ్ కాన్సర్ట్ జరుగుతుంది. అండ్ టుమారో ఇస్ అ స్పెషల్ డే, ఎందుకంటే తమన్ గారి కాన్సర్ట్ ఉంది. తెలుసు కదా, తమన్ గారి కాన్సర్ట్ అంటే ఫుల్ డ్రమ్స్, ఫుల్ మాస్ ఉంటుంది. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ టుమారో. అండ్ ఇక్కడ స్టాల్స్ అన్నీ చాలా అమేజింగ్గా ఉన్నాయి. ఇండియా నుంచి వచ్చిన స్టాల్స్ కూడా ఉన్నాయి, జ్యువెలరీస్ ఉన్నాయి, లైక్ ఫుట్వేర్ కానీ, లైక్ శారీస్ కానీ, లైక్ ఎవ్రీథింగ్. గర్ల్స్కి అయితే స్పెషల్గా ఎవ్రీథింగ్ ఉంది, వన్ స్టాప్ అన్నమాట. సో మీరు తానా మహాసభలకు వస్తే షాపింగ్ కూడా అయిపోతుంది, ఫ్రెండ్స్ అందరినీ కూడా కలవచ్చు. అండ్ ఇంకా చాలా అమేజింగ్. ఐ మీన్ యూ కెన్ యాక్చువల్లీ హ్యావ్ సో మచ్ ఫన్ హియర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. చాలా బాగుంది అండ్ వెరీ గుడ్ టు సీ మన ప్రవాసాంధ్రుల నుంచి ఇక్కడ కలవడము, అందరూ ఈ ఈవెంట్కి రావడము, సపోర్ట్ చేయడము. తానాకున్న పేరు ప్రఖ్యాతలు, వాళ్ళు చేసిన సేవ, 40 ఏళ్ళ సంస్థ, 50 ఏళ్ళ సంస్థ, అది దాని రికార్డ్ అదే చెప్తుంది కదా మనకి. సో వెరీ ఫార్చునేట్ టు బీ హియర్ అండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. దట్ ఈస్ వెరీ నైస్ టు హియర్ అండి. అండ్ మీ తరఫున యాజ్ ఎన్ అటర్నీ మీరు మన కమ్యూనిటీకి ఎటువంటి సహాయం చేయగలరు అనుకుంటున్నారు ఈ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి? నేను మన కమ్యూనిటీకి మెయిన్లీ మన వాళ్ళు ఇమిగ్రేషన్ మీద చాలా డిపెండెంట్ ఉందండి. సో నా మూలకంగా ఆ విధంగా చాలా హెల్ప్ చేయగలుగుతారని నమ్మకం, ధైర్యం ఉంది నాకు. అండ్ ఈ ఒక కన్వెన్షన్ రావడం కూడా కారణం అదే. సెమినార్ ఉంది ఇమిగ్రేషన్ మీద. సో మన వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న కరెక్ట్ ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ సిచ్యువేషన్స్లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా చేయాలి, బేసిక్ థింగ్స్. ఒక్కోసారి బేసిక్ థింగ్స్ మర్చిపోతాం మనము. ఈ కంట్రీలో రాగానే I-94 ప్రింట్ తీసుకొని, I-94 చెక్ చేసుకొని, డేట్స్ చూసుకోవడము, మన పేర్లు కరెక్ట్గా ఉన్నాయా లేవా, అట్లా చిన్న మిస్ అయిపోయి మనం అవుట్ ఆఫ్ స్టేటస్ అయిపోతాం ఒక్కోసారి. దట్ విల్ యాక్చువల్లీ
స్పాయిల్ ఎవర్ ఎంటైర్ పాసిబిలిటీస్ కదా. ఇట్లాంటి చిన్న చిన్న అవేర్నెసెస్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఆ అవేర్నెస్ తీసుకురావడం కోసము, ఆ నాలెడ్జ్ షేర్ చేయడం కోసమే ఈ కన్వెన్షన్కి వచ్చాము. అండ్ ఇక్కడ రేపు సెమినార్ చేస్తున్నాం, ఇమిగ్రేషన్ సెమినార్. సో అందరికీ వాళ్ళకు ఉన్న క్వశ్చన్లు, వాళ్ళకున్న కష్టాలు అన్నీ ఇమిగ్రేషన్ తరఫున ఏమైనా సంశయాలు ఉంటే అవన్నీ క్లారిఫై చేస్తామండి రేపు ఇక్కడ. దట్ ఈస్ వండర్ఫుల్ అండి. సో సెమినార్ పెట్టి మీరు అంటే ఎడ్యుకేట్ చేయడము అనేది దట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు హెల్ప్. అండ్ గివెన్ ఆల్ ద రీసెంట్ అప్డేట్స్ ఆన్ ఇమిగ్రేషన్ లాస్, సో ఐఎమ్ షూర్ దిస్ ఇస్ రియలీ గోయింగ్ టు హెల్ప్. సాక్షి టీవీ హాస్ బీన్ ఆల్వేస్ సపోర్టివ్ టు మీ అండి. ఎవ్రీ వీక్ నేను షో చేస్తాను కదా సాక్షి టీవీలో, అండ్ they always encourage me. My career started with them actually, and that's an opportunity for me to share my knowledge about the immigration law to all the Telugu audience and everything, and I thank Sakshi TV for that. మేము తెనాలి హైదరాబాద్ నుంచి ఈ 24th తానాకి సిల్వర్ స్పాన్సర్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మా బ్రాండ్కి ఒక ట్యాగ్ ఉంది, రూరల్ టు గ్లోబల్ అని చెప్పని. సో తనాలో మేము పార్టిసిపేట్ చేయడం వలన ఈ రూరల్ టు గ్లోబల్ అనే కాన్సెప్ట్ని, ఆ ట్యాగ్ని ప్రూవ్ చేసిన అవకాశం దొరికింది. సో ఇక్కడ మీరు ఆల్ ది వే ఇండియా నుంచి వచ్చి ఇక్కడ మీకు తానా కాన్ఫరెన్స్లో ఎలా అనిపిస్తుంది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? యాక్చువల్లీ అట్ ప్రజెంట్ మేము 12 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్ట్రిబ్యూటర్స్ ఇన్ ఎన్జిఏలో కానీ, డాలర్స్లో కానీ, ఎల్ఏలో కానీ మాకు డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. సో తానా బేస్ చేసుకొని మిగతా స్టేట్లో కూడా మేము డిస్ట్రిబ్యూటర్ని అపాయింట్ చేయాలని చెప్పే ఉద్దేశంతో మేము తానాలో సిల్వర్ స్పాన్సర్గా పార్టిసిపేట్ జరిగింది. ఇలా సిల్వర్ స్పాన్సర్గా వన్ ఆఫ్ ద మెయిన్ డోనర్స్ కదా మీరు. సో మన తెలుగు కమ్యూనిటీకి ఎలా దోహదపడుతుంది అంటారు? తానా అంటేనే తెలుగు. సో మన తెలుగు బ్రాండ్స్కి కానీ, తెలుగు పీపుల్కి కానీ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. మన బిజినెస్ని గ్రోత్ చేసుకోవాలి, మన తెలుగు వాళ్ళని కలవాలంటే ఇది ఒక రైట్ ప్లాట్ఫామ్. ఎంటైర్ యూఎస్లో ఉన్న అందరికీ మన తెలుగు బ్రాండ్ యూఎస్లో రాబోతుందని చెప్పి మెసేజ్ ఈ తానా ద్వారా మేము తీసుకెళ్ళగలము. సో ఇది ఒక అచీవ్మెంట్, మాకు అవేర్నెస్ క్రియేట్ అవుతుంది దీంట్లో పార్టిసిపేట్ చేయడం వలన. ఇది మా బ్రాండ్కి ఉపయోగపడుతుంది. తెనాలి డెవలపర్స్ మేము 2005లో స్టార్ట్ చేసాము. 20 ఏళ్ళ జర్నీ మాది. స్టార్టింగ్ మేము సింగిల్ ప్రోడక్ట్తో బిగిన్ చేసాము. నౌ వీ హ్యావ్ 120 ప్రోడక్ట్స్. సో 15 స్టేట్లు, 12 కంట్రీస్ మేము సప్లై చేస్తున్నాము. అట్లాగే బ్రాండింగ్ అవుట్లెట్లు స్టార్ట్ చేసాము. ఆల్రెడీ విజయవాడ ఎయిర్పోర్ట్లో కూడా మా స్టాల్ ఉంది. ఒక 6 అవుట్లెట్లు మేము విజయవాడలో, ఆంధ్రాలో ఓపెన్ చేసాము. ఇన్ ఫ్యూచర్లో యూఎస్లో కూడా మా బ్రాండ్ అవుట్లెట్లు ఈ ప్లాట్ఫామ్ బేస్ చేసుకొని ఓపెన్ చేస్తే బాగుంటుందని చెప్పి మాకు అనిపిస్తుంది. ఇక్కడ పార్టిసిపేట్ చేశాక మా ఊహ రైట్ అని చెప్పి మాకు అర్థమవుతుంది. సో ఫ్యూచర్లో మేము బ్రాండ్ అవుట్లెట్స్ని యూఎస్లో ఓపెన్ చేస్తాం. ఇప్పుడు మా దగ్గర కేటగిరీస్లో పల్సెస్ అండ్ డాల్స్ ఉన్నాయి, ఫుడ్స్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, మిల్లెట్స్ ఉన్నాయి, చాక్లెట్స్ ఉన్నాయి. సో 5 రకాల కేటగిరీలు కలిపి మొత్తం మా దగ్గర 120 SKUs ఉన్నాయి. బ్రాండ్ లోపల ఇంటెన్షన్ ఏముందా అని చెప్పని వీళ్ళ మీడియా ద్వారా తీసుకెళ్తున్నారు. సో మై సిన్సియర్ గ్రాటిట్యూడ్ టు సాక్షి ఛానల్. జూలై 5న నిర్వహించిన కార్యక్రమాలు నా భూతో నా భవిష్యత్తు అనేలా సాగాయి. మహాసభల చివరి రోజున క్రేజీ హీరోయిన్ సమంత రాకతో ఆడిటోరియం కిక్కిరిసిపోయింది. మరోవైపు తమన్ సంగీత విభావరితో దద్దరిల్లిపోయింది. చివరి రోజు వేడుకలను తిలకించేందుకు దాదాపు 15,000 మందికి పైగా తరలొచ్చారు. తానా మహాసభల ముగింపు వేడుకలకు విశేష స్పందన వచ్చింది. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పలు కళా ప్రదర్శనలు నిర్వహించారు. మీట్ అండ్ గ్రీట్ పేరుతో మహాసభలకి వచ్చిన సినీ నటులతో పాటు ఈ కార్యక్రమం జరిగింది. ఇక మహాసభల సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలో గెలిచిన టీంలకు అవార్డులు బహుకరించారు. మహాసభల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సంగీత విభావరి ఆడియన్స్లో జోష్ నింపింది. సూపర్ హిట్ సినిమాలోని పాటలతో తమన్ టీం వచ్చిన వారిని ఉర్రూతలూగించింది. పాటలు, సంగీతానికి ఎంతో మంది డాన్సులు చేయడం విశేషం. ఇలా ఎన్నో కార్యక్రమాలతో 3 రోజుల పాటు తానా మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ మహాసభలను విజయవంతం చేసిన అందరికీ తానా టీం ధన్యవాదాలు తెలిపింది. ఇదిలా ఉంటే 2 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహాసభల్లో సహజంగా సంస్థ ప్రెసిడెంట్ ముఖ్య పాత్ర పోషిస్తారు. మహాసభలను తన భుజాలపై వేసుకుని ముందుకు నడిపిస్తారు. కానీ ఈసారి తానా నిర్వహించిన 24వ మహాసభల్లో ప్రెసిడెంట్ లేకపోవడం గమనార్హం. ఇట్స్ వెరీ స్పెషల్. అండ్ నాన్నగారు తర్వాత మై ఫస్ట్ స్టేజ్ ఇన్ తానా. సో ఇట్స్ వెరీ స్పెషల్ ఫర్ మీ. చిన్నప్పుడు వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ హియర్, నాన్నగారు తానాకు వచ్చినప్పుడు ఐ యూస్ టు డ్రైవ్ హిమ్ అరౌండ్ అండ్ ఈ షోస్ ఐ నెవర్ న్యూ ద హైప్ that it has, the euphoria that it gives. Kani Thana is one of the oldest organizations in US, and ఇంతమంది తెలుగు వాళ్ళు ఒక చోట కూడుతున్నారు అన్నప్పుడు, వాళ్ళకి మనం పర్ఫామ్ చేస్తున్నాం అన్నప్పుడు, ఇట్స్ గివ్స్ ప్రైడ్
first of all, and to be singing Nanagari songs, it's like it's an amazing feeling. It was yesterday we did the show, and కానీ it was చాలా అద్భుతంగా ఉంది. ధీమ్తానా కాంపిటీషన్స్ చాలా బాగా చేశారు. మన తెలుగుదేశంలో లేకున్నా కానీ భావితరాల పిల్లలకి మనం ఇచ్చేది భాష ఒక్కటే, కానీ భాషతో పాటు ఆర్ట్ ఫామ్స్ని చాలా శ్రద్ధగా నేర్పించారు పిల్లలకి. జడ్జింగ్ చేయడం మాకు నిజంగానే కష్టమైంది. అండ్ జడ్జెస్గా కాకుండా మేము విని కూడా చాలా సంతోషపడ్డాం, గర్వపడ్డాం వాళ్ళ టాలెంట్కి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ధీమ్తానా ఆల్ వాలంటీర్స్ అండి. ఇది చాలా కష్టం ఇలాంటివన్నీ ఒక చోటకు చేర్చడం. మై పర్సనల్ థ్యాంక్స్ టు ధీమ్తానా టీమ్. It is very very difficult to judge. ఒకటేంటంటే వాట్ ఐ రియలైజ్ ఈజ్ వీఆర్ ఇన్ ఫైనల్స్ అంటే పార్టిసిపెంట్స్ అందరూ కూడా వాళ్ళ రంగంలో వాళ్ళ ఏరియాస్ నుంచి వాళ్ళు దే ఆర్ టాపర్స్. సో వెన్ దే ఆర్ కంపీటింగ్ విత్ ఈచ్ అదర్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. బట్ చాలా సంతోషంగా ఉంది వచ్చినందుకు. ఎంతో టాలెంట్ని చూసాము. వాలంటీర్స్ ఆల్సో ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ హార్టనింగ్ టు సీ దిస్. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఈ తానాలో ఇలా జడ్జ్గా రావడం అన్నది ఇట్స్ అ గ్రేట్ ఆనర్ ఫర్ మీ. అట్ ద సేమ్ టైం ఈ టాలెంట్ చూస్తుంటే అసలు పిల్లలు వీళ్ళు అమెరికాలో ఉన్నారా ఇంకెక్కడ ఉన్నారో కూడా తెలియట్లేదు, అంత బాగా పాడారు. ఇట్స్ రియలీ వెరీ నైస్. ఇట్ వాస్ అ గ్రేట్ ప్లెజర్ జడ్జింగ్ దీస్ కిడ్స్, దిస్ టాలెంట్, అమేజింగ్ టాలెంట్. అండ్ థ్యాంక్స్ టు తానా ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. Last 3 monthsగా our wonderful team is వర్కింగ్ సో హార్డ్ అండి టు కండక్ట్ దిస్ ఫైనల్స్. అండ్ ఆల్సో లైక్ మనకి గత 2 రోజులుగా మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనకి బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. బ్యూటీ పేజెంట్ కానివ్వండి, లైక్ సింగింగ్ కానివ్వండి, డాన్సింగ్ కానివ్వండి. మనకి ఆల్మోస్ట్ లైక్ 300 పార్టిసిపెంట్స్ ప్లస్ వచ్చారండి. అలానే మనకి 200 రిజిస్ట్రేషన్స్ వచ్చినాయి. సో ఇంకొద్దిసేపట్లో వీఆర్ గోయింగ్ టు అనౌన్స్ ద విన్నర్స్ అండ్ రన్నర్స్ అండి. వీ డిడ్ ఏ ఫ్యాబులస్ జాబ్ అండ్ వీఆర్ గోయింగ్ టు రాక్ ఇట్. నీలిమ గారు చెప్పినట్టు ఇట్స్ ట్రెమెండస్ రెస్పాన్స్ ఫ్రమ్ ద బిగినింగ్ అండి. సో సక్సెస్ఫుల్గా మేము Day 1 కంప్లీట్ చేసుకున్నాము. Day 2 కూడా ఇట్స్ ఆల్మోస్ట్ అబౌట్ టు ఎండ్. అండ్ బ్యూటీ ప్యాజెంట్లో 30+ కంటెస్టెంట్స్ చాలా బ్యూటిఫుల్గా 3 rounds కంప్లీట్ చేసుకున్నారు. సో వీఆర్ సో ఎక్సైటెడ్ టు అనౌన్స్ ద విన్నర్స్, ఈవెన్ ద పార్టిసిపెంట్స్. సో ఇట్స్ అ వండర్ఫుల్ జాబ్ ఫర్ ద ఎంటైర్ టీమ్ అండి. 2 days కంటిన్యూస్గా మార్నింగ్ టిల్ 10 o'clock నుంచి 6 o'clock దాకా మాకు పార్టిసిపెంట్స్ వచ్చారు. ట్రెమెండస్. మా జడ్జెస్ అయితే అసలు చాలా కష్టపడ్డారు ఎవరు విన్నర్స్ అనేసి. సో ఇట్ వాస్ వెరీ ట్రెమెండస్ రెస్పాన్స్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండి టుడే. డాన్స్ టీమ్స్ ఎలా ప్రిపేర్ అయ్యి వచ్చారు అంటే వాళ్ళ ప్రాప్స్ చూసి చాలా ఆశ్చర్యపోయాము. టెక్సస్ నుంచి కానీ, ఆస్టిన్ నుంచి కానీ, ఐ మీన్ నార్త్ కెరోలినా నుంచి కూడా బిందెల్ లాంటి ప్రాప్స్ కూడా తీసుకొచ్చారు. దట్ వాజ్ రియలీ సర్ప్రైజింగ్. దట్ షోస్ ఎంత ప్రిపేర్ అయ్యారో వాళ్ళు టఫ్ కాంపిటీషన్ ఇవ్వడానికి. ఇట్ వాజ్ రియలీ అ వండర్ఫుల్ డే టు వాచ్ ఆల్ ద పర్ఫార్మెన్సెస్ yesterday అండి. 2 days కూడా ట్రెమెండస్ రెస్పాన్స్ అండ్ ఇట్ వాజ్ రియల్లీ అ టఫ్ కాంపిటీషన్. జడ్జెస్ రియల్లీ హ్యాడ్ ఏ టఫ్ టైమ్. మార్నింగ్ నుంచి మేము ఫిల్మీ డాన్స్ అండ్ ఫిల్మీ సీనియర్స్, క్లాసికల్ డాన్సెస్ అందరూ కూడా చాలా పోటీ పడి చేశారు. ఇట్ వాజ్ రియల్లీ గుడ్ అండ్ దిస్ టైమ్ ధీమ్తానా రాక్డ్ ఇన్ 12 states డెఫినెట్లీ. అండ్ వీ హ్యాడ్ ఎ హ్యూజ్ రెస్పాన్స్ అండ్ విల్ సూన్ హ్యావ్ ఎన్ అవార్డ్ సెరమనీ. ఐ నో అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు విన్నర్స్ కోసం. అండ్ విల్ సూన్ హ్యావ్ ఎన్ అవార్డ్ సెరమనీ అనౌన్స్డ్. We have been, going to Tana almost this is I think my 10th Tana. So, today it's a banquet and it's going on pretty good. And we are going to come tomorrow and day after tomorrow also. And we are expecting many more people. And we are having, really good time. Yeah. And, we are enjoying shopping too. 2025లో 24th తానా మహాసభలు ఇక్కడ సబర్బన్ షో ప్లేస్ నోవైలో జరుగుతుంది, డెట్రాయిట్ మహానగరంలో. ఈ డెట్రాయిట్కి ఒక ప్రత్యేకత ఉందండి. 2005లో ఒకసారి జరిగింది, 2015లో ఒకసారి జరిగింది, 2025లో మళ్ళీ, అంటే ఎవ్రీ 10 yearsకి డెట్రాయిట్లో జరుగుతుంది. ఈరోజు బ్యాంక్వెట్ నైట్ ఎంత ఘనకార్యంగా జరిగిందంటే అసలు ఇట్స్ సో గుడ్. సో మెనీ పీపుల్ హ్యావ్ కమ్ అండ్ దే అవార్డెడ్ సో మెనీ పీపుల్. ఇక్కడ మెయిన్ స్ట్రీమ్లో ఉన్న కొంతమంది కాంగ్రెస్ మెన్లు, సెనేటర్లు కూడా వచ్చి మాట్లాడారు. ఇట్ వాజ్ వెరీ గుడ్ షో. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, పత్రికా విలేకరులకి అందరికీ 24వ తానా మహాసభల నుంచి మేమందరము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇక్కడ స్పిరిచువల్ టాబ్లెట్స్ PSSM పెట్టామండి. డాక్టర్ గోపాలకృష్ణ గారు ఫౌండరు. సో బేసికల్లీ ద స్పిరిచువల్ టాబ్లెట్స్ లైక్ బ్రహ్మర్షి పత్రిజీ philosophy, meditation, and how we can make ourselves holistic healing physically, mentally and emotionally through meditation and vegetarianism
and there is lot more. So please do visit our stall. And ఈ ఈవెంట్ ఎంత బాగా జరుగుతుందంటే ఇట్స్ అమేజింగ్. ఎవ్రీవన్ ఈజ్ ఎంటర్టైనింగ్, సో మచ్ ఫన్, and there are so many other programs going on, and lot of things are going to happen tomorrow, Friday and Saturday. So do not miss, and please do visit. And the food is delicious and with celebrities, and there is so much to say. And even I was honored Ladies Night by Tana in 2022. So it's a very great moment, and thank you so much to Sakshi TV for covering this one, and many congratulations to Tana team and everyone. So for humanitarian services, and we have both, me and my husband have been doing for the past 25 years, serving the society selflessly. My name is Sindhu Serpanani. I'm 16 years old, and I started working with Tana when I was 11 years old, doing art workshops through them, and the money I made from it, I donate to organizations that support the homeless and low-income families. And yesterday I was able to perform here at this event, my traditional Indian dancing with a mix of hula hooping. And Tana has really helped me grow in my journey, as I've been able to also give 2 TED Talks and volunteer many of my hours to the communities. I'm very grateful for this organization to help me become where I am today. చాలా బాగా జరుగుతుందండి తానా కాన్ఫరెన్స్. ఈరోజు బ్యాంకెట్ నైట్ జరిగింది, చాలా బాగుంది, చాలా మంది వచ్చారు. ఐ థింక్ కపుల్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. చాలా బాగుంది. ఇట్స్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ టు మీట్ లాట్ ఆఫ్ మెనీ సక్సెస్ఫుల్ లీడర్స్. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు మీట్ దెమ్. సో ఇప్పుడు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ కదా మీరు, సో మీ ప్రోడక్ట్స్ మన కమ్యూనిటీకి ఎలా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నారు? తప్పకుండా అండి. మేము యాక్చువల్గా వీఆర్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ మనీ నీడ్స్. వీ డూ ట్యాక్స్ ఫైలింగ్, ట్యాక్స్ ప్లానింగ్, అండ్ ఆల్సో ఫైనాన్షియల్ ప్లానింగ్, అంటే రిటైర్మెంట్ ప్లానింగ్, కిడ్స్ ఎడ్యుకేషన్ ప్లానింగ్, ఎస్టేట్ ప్లానింగ్, ఇవన్నీ చేస్తాము. ఈవెన్ వీ రీసెంట్లీ లాంచ్డ్ 360 degrees tax and financial health checkup also. So where we cover a complete health checkup of finances. So it's a great platform. I strongly recommend everyone to use it because we are the unique, we are the one and only firm in the whole US who can offer this service. And thank you. మన అందరి కలిసినప్పుడు ఎంత హ్యాపీగా ఏదైతే హైదరాబాద్లో ఉన్నట్టు ఉంటుందండి. అందుకని నేను ఆల్వేస్ ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ ఆపర్చునిటీస్. నాట్ ఓన్లీ మన తెలుగు కమ్యూనిటీ ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళేసి అందరిని కలవాలని ఉంటుంది. సో ఆ వేలో నేను వర్జినియా నుంచి వచ్చా ఇక్కడికి. సో వర్జీనియా నుంచి ఆల్ ది వే ఇంత దూరం వచ్చారు. అండ్ ష్యూర్ ఫిన్ బిజ్ అనేది వీరి ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ పేరు, అండ్ ప్రస్తుతానికి ఒక బూత్ స్పాన్సర్ చేస్తున్నారు. సో ఏ రకంగా మన దీనికి మీ ఉద్దేశం ఏంటి, ఇలా ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ బూత్ పెట్టడానికి? గ్రేట్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఏంటంటే మన వాళ్ళకి అందరికీ అందరికీ కూడా హౌ టు ఎర్న్ మనీ ఎవ్రీ వన్ నోస్, బట్ వే టు ఇన్వెస్ట్, హౌ టు ఇన్వెస్ట్, అంటే ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా దాన్ని వెల్త్ని బిల్డ్ చేసుకోవాలి అనేది చాలామంది మిస్ అవుతున్నారు. సో మేమేం చేస్తామంటే ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్లో మన వాళ్ళకు ఎలా మనీ గ్రో చేసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎలా మన లెగసీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, అన్నీ కూడా గైడ్ చేస్తామండి, ఎక్కడ కూడా మిస్ కాకుండా. సో దట్ మనకు బుల్లెట్ ప్రూఫ్ లాగా మనకు 360 degrees ఆఫ్ దర్ పోర్ట్ఫోలియో మనం చెక్ చేసుకొని వాళ్ళకున్న బెనిఫిట్స్ ఎట్లా బెనిఫిట్ అవుతుంది, ఎలా వెల్త్ బిల్డ్ చేసుకోవచ్చు అని చూపెడతాం. గుడ్ న్యూస్ ఏంటంటే మేమేం ఛార్జ్ చేయం, మన ఫ్రీ ఆఫ్ సర్వీస్ ఉంటుంది. ఇది అంతా కూడా అందరు కూడా ఫైనాన్షియల్ నాలెడ్జ్ మిస్ అవుతున్నారు. సో మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్క క్లయింట్తో కూర్చొని వాళ్ళకి ఎట్లా బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి చూపెట్టే ప్రోడక్ట్స్ చూపెడతాం మనం. అలా దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ అవుతుందండి. ఎట్ ద సేమ్ టైం నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మనకు బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దామని వచ్చానండి. ఇప్పుడు నేను మల్టిపుల్ స్టేట్స్లో నాకు ఆఫీసెస్ ఉన్నాయి, డెట్రాయిట్లో లేదు. ఐ వాంట్ టు ఓపెన్ వన్ ఆఫీస్ హియర్. సో ఇక్కడికి ఇది గుడ్ ప్లాట్ఫామ్ టు అనౌన్స్ మై సెల్ఫ్ అండ్ మన టీమ్కు, మన తెలుగు పీపుల్కు అందరికి చెప్దామని వచ్చానండి. త్రూ ద సాక్షి టీవీ అండ్ ఈ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఐఎమ్ సీయింగ్ లైక్ సిన్స్ 20 years సాక్షి టీవీ ఈజ్ డూయింగ్ అమేజింగ్ జాబ్ and they are coming everywhere and evaluating like all the upcoming leaders and promoting the businesses. That's a great support, Andy. Thank you very much to the Sakshi TV for your efforts. Very excited to be part of this 24th Tana conference event happening in beautiful Michigan from July 3rd, 4th and 5th. Yesterday we had a banquet event that was done, and we have a wonderful 2-day program remaining today and tomorrow. And tomorrow program will be ending with Taman's wonderful concert. But not only that, we have lot of exhibits here, over 100 exhibits here, and helping all the people from Michigan and all over the world who are here to enjoy this Tana conference. We are hosting wonderful shopping experience for all the people who are visiting us to this Tana event.
And as part of this Tana event, we are also hosting our own exhibit. Our own exhibit is 22 karat gold jewelry. It's called Rangeen Almari, which is called the colorful closet. And we specifically designed all these models for the people from USA. You know, especially these are very, very lightweight jewelry. And whoever are watching, if you are not here, please come enjoy the festivities. You know, you're going to miss a lot if you don't come here. And we have a lot of other stalls also here, other exhibits, including food, financial, clothing. Super wonderful time. So it's a beautiful time in Michigan. And also the weather is good. So you can come enjoy outside this wonderful Tana event. Today I'm talking about an app which is a very user friendly for especially for NRIs who doesn't have bank accounts or who have trouble with their phone numbers getting UPI to do UPI transactions. So this app is something you don't need India number or India bank account. Still you can use it for UPI transactions. You can do UPI payments from here, and whenever you're traveling to India also you can take a travel concierge package where you can use that money in India as same as you use Google Pay or Phone Pay, just that you need to sign up using your email ID or phone number, and then you can use all the features in app. It is simply an all-in-one app where NRIs can use it from India or from United States. All-in-one, which covers bill payments, you can do it in India, and you can convert your USD to INR using Remit to any feature which is integrated in our app, or you can use you can do Zelle transfer also. $1 for first $100 we are giving as 100 rupees, and next also we are doing the Google rate only. We don't charge conversion charges also. And not only that, the speciality of this app, you can get different things from India. So India will be very close to you, and you can get it delivered here. First, per kg we are doing 640, but don't forget to use the Thana 2025 code for the courier services. You get it for 640 per kg. You can order whatever you want, and mainly we are doing Tirupati Balaji Prasad or Ujjaini Mahakaleshwar Prasadam also to get it shipped here. So we have a huge team who can take care of everything about you. And MyPerceive Genie, a new feature which is going to launch soon, will come in couple of weeks, where we can shop for you, get it delivered wherever you are across the world. But in United States also it will come to your house. For the courier services, we go to your home, pick it up and deliver it to you. Definitely do sign up the app and explore the app. It is very user friendly and very genuine app. So I hope you will like it. మేము ఇక్కడ లోకల్ ఇస్కాన్ టెంపుల్ నుంచి వస్తున్నామండి. ఇస్కాన్ ఫార్మింగ్టన్ హిల్స్లో ఉంటాము. ఇక్కడ లోకల్గా ఇస్కాన్ తానా సెలబ్రేషన్ చేయడం చాలా అందరికీ మాకందరికీ చాలా కొత్త. చాలామంది తెలుగు వాళ్ళు వేరే వేరే ప్రదేశాల నుంచి వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ మాకు తెలిసిన చాలా దూర బంధువులు కూడా ఇక్కడికి వచ్చారు. సో ఇట్స్ వెరీ చాలా ఆనందదాయకము. మేమేం చేస్తున్నామంటే ఇక్కడ ఈ భగవద్గీత, శ్రీమద్ భాగవతము, చైతన్య చరితామృతము అటువంటి మన ధార్మిక గ్రంథాలని ప్రతి ఇంట్లో ఉండాలి, ప్రతి ఒక్కరికి ఈ జ్ఞానం అందాలి అనే ఉద్దేశంతో మేమంతా అందరికీ రీచ్ అవుట్ అవుతున్నాం. ఇక్కడ వీఆర్ ట్రైంగ్ టు రీచ్ అవుట్ ఎవ్రీ వన్. ఓకే, అండ్ తానా వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ దే లెట్ us ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు. దే ఆర్ లెటింగ్ us put a stall and then distribute to reach out to everyone, and we are happy about it. ఆటలు, పాటలు, సంగీత విభావరులు, సినిమా స్టార్ల మాటలు, మెరుపులు వెరసి 3 రోజుల పాటు జరిగిన తానా మహాసభలు అంగరంగ వైభవంగా ముగిశాయి. అయితే తానా మహాసభల చరిత్రలో మొట్టమొదటిసారి ప్రెసిడెంట్ లేకపోవడం కోసం మెరుపు. ఇది ఇవాల్టి సాక్షి ఎన్ఆర్ఐ స్పెషల్ షో. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.